ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీచక్రం అంటే ఏమిటి తెలుసుకుందాం. శ్రీచక్రం అనేది తంత్రశాస్త్రంలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన యంత్రాలలో ఒకటి. ఇది దేవీ ఉపాసనలో ప్రముఖమైనదిగా పరిగణించబడుతుంది. శ్రీచక్రం మహాత్రిపుర సుందరికి సంబంధించిన యంత్రం. ఇది అంతర్జాతీయంగా శక్తి సాధకులు, తంత్ర విద్యా నిపుణులు మరియు భక్తులు ఆరాధించే పవిత్ర యంత్రంగా ప్రసిద్ధి చెందింది. సృష్టిలోని అంతర్ముఖంగా దాగి ఉన్న శక్తిని గమనించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే పుట్టాయి. అయినా దేనికవే ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. శ్రీచక్ర ఆవిర్భావం ఉండేది బ్రహ్మం ఒక్కటే. ఈ బ్రహ్మం సత్, చిత్, ఆనంద స్వరూపములు గలది. అది చలనము లేనిది, నిశ్చలమైనది. అప్పటికీ చేతనం అనే బీజం కలిగి ఉండటం దానిలోని విశేషం. శ్రీచక్రం అనేక త్రిభుజాలు, వృత్తాలు మరియు చతురస్రాలతో కూడిన సముచితమైన భౌగోళిక రూపం. ఇది విశ్వ నిర్మాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, ఒక పనిని కలిగి ఉంటాయి. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు ప్రత్యేకంగా నిర్దేశింపబడి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమైతే మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే ఆ దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని తెలుసుకున్న మన మహర్షులు మనకు మంత్ర యంత్ర శాస్త్రాలని అందించారు. యంత్రం అంటే ఏమిటి? యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క స్వరూపమే. ఆ దేవతా శక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గురించి 3 రకాలుగా భావించారు. అవి 1 ఇచ్ఛాశక్తి, 2 జ్ఞానశక్తి, 3 క్రియాశక్తి. ఏ పని చెయ్యాలన్నా ఆ పని చెయ్యాలనే ఇచ్ఛ కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పనిని ఎలా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన, జ్ఞానం రెండూ కలిగిన తరువాత కార్యాచరణ జరపడమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ 3 శక్తుల కలయిక తప్పదు. చరాచర సృష్టి మొత్తం 3 శక్తుల కలయికే. ఈ 3 శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రంలోని 3 బిందువులలో ఉండే దేవతలు వీరే. నేటి శాస్త్రజ్ఞులు కూడా ఏ పదార్థమైన శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే. విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ 3 శక్తులు కలిసిన శక్తినే ప్రకృతి అని, పరాశక్తి అని, అవ్యక్తం, శుద్ధమాయ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తులన్నింటినీ
ఈ జగన్మాత లేదా పరాశక్తి వారికి అందిస్తోంది. శ్రీచక్రం యొక్క విశిష్టత: ఒకటి, కోసలుగా ఏర్పడిన దివ్య నిర్మాణం. శ్రీచక్రం మొత్తం 9 స్థాయిలుగా ఉంటుంది. ఇవి ఒక్కొక్కటి భిన్నమైన ఆధ్యాత్మిక దశలని సూచిస్తాయి. 2, బ్రహ్మాండాన్ని ప్రతిబింబించేది. ఇది సృష్టి, స్థితి, లయ అనే భౌతిక జగత్తు యొక్క మూలాన్ని సూచిస్తుంది. 3, శక్తి మరియు శివతత్వాల సమన్వయం. శ్రీచక్రంలో ఉన్న ప్రతి భాగము శక్తి మరియు శివ యొక్క పరస్పర సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. 4, అష్టలక్ష్మణుల కరుణా కటాక్షం. శ్రీచక్రాన్ని ధ్యానం చేయడం వల్ల, ఆరాధించడం వల్ల అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. 5, శక్తిపాతం మరియు కుండలిని శక్తి. శ్రీచక్రాన్ని ఉపాసించే సాధకులకు కుండలిని శక్తి వికాసం జరుగుతుందని తంత్రశాస్త్రం చెబుతుంది. 6, వాస్తు శాస్త్రంలో ప్రాముఖ్యత. శ్రీచక్రాన్ని ఇంట్లో లేదా దేవాలయంలో స్థాపించడం వల్ల సానుకూల శక్తులు ప్రబలుతాయి, దుష్టశక్తులు తొలగిపోతాయి. 7, నవరాత్రి లలితా సహస్రనామ పఠనంలో ప్రాముఖ్యత. శ్రీచక్రం లలితా త్రిపుర సుందరి ఆరాధనలో ఒక ప్రధాన భాగం. ప్రతిరోజు లేదా నవరాత్రుల సమయంలో దీని పూజ విశేష ఫలితాలను ఇస్తుందని భక్తులు నమ్ముతారు. శ్రీచక్రంలోని రకాలు: 1, భూపుర శ్రీచక్రం. ఇది భూమి మీద గీయబడే శ్రీచక్ర రూపం. 2, మూర్తి శ్రీచక్రం. రాగి, వెండి, బంగారు మరియు ఇతర లోహాలతో చెక్కిన రూపం. 3, మేధిని శ్రీచక్రం. మానసికంగా ధ్యానించే రూపం. శ్రీచక్ర ధ్యానం మరియు పూజ ప్రయోజనాలు: సకల ఐశ్వర్యాలని ప్రసాదిస్తుంది, ఆరోగ్యకరమైన జీవితం అందిస్తుంది, ఆధ్యాత్మిక పురోగతిని కలిగిస్తుంది, కార్యసిద్ధి, విద్యా విజయం, ధనం సంపాదనకు తోడ్పడుతుంది, శత్రునాశనం, దోష పరిహారం, కష్ట నివారణ కలిగిస్తుంది. శ్రీచక్ర పూజ అనేది సాధకుల కోసం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా పరిగణించబడుతుంది. ఇది సాధకుని భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవనోత్కర్షకు దోహదపడుతుంది. శ్రీచక్రాన్ని ఇంట్లో లేదా ఆలయంలో స్థాపించి నిత్య పూజ చేస్తే అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదండి శ్రీచక్రం గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.